వెల్కమ్ టు పూరాలోకల్. పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కీలక ప్రకటనలు చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ వేడుకల్లో ఆయన స్పందిస్తూ జిల్లాలో అమలవుతున్న పథకాల వివరాలను వెల్లడించారు. జూన్ 2 నుంచి 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలవుతుందని వివరించారు. ప్రాథమిక పాఠశాల నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు నూతన బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభం కానుంది. 1.54 లక్షల మంది రైతులకు 114 కోట్ల రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. 767 కోట్లతో 3.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేయనున్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో జిల్లా మహిళలకు 193 కోట్ల ఆదా, గృహజ్యోతితో 1.39 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, 6,451 ఇందిరమ్మ ఇళ్లకు 126 కోట్ల విడుదల, 93,659 మందికి 252 కోట్ల చేయూత పెన్షన్ పంపిణీ చేయనుంది ప్రభుత్వం. జిల్లా అభివృద్ధికి రోడ్లు, విద్య, వైద్యం, సోలార్ విద్యుత్ రంగాల్లో కోట్లాది రూపాయలతో పనులు చేపడతామని ఆయన వివరించారు. అవతరణ వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూలు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన అడుగుజాడల్లోనే నడుస్తూ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నాం. ప్రస్తుతం $200 బిలియన్ ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్ వ్యవస్థగా, 2040 నాటికి $3 ట్రిలియన్ వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం, ఇక్కడే జీవించడం ఒక వరం అనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఒక కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా దూరమైతే ఆ కుటుంబం పడే మానసిక వేదన ఒకటైతే వాళ్ళు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరొకటి. ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన